అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే క్యాన్సిల్ చేసిన సినిమాలు. నెంబర్ 1 జనగణమన. విజయ్ దేవరకొండ అలాగే పూరి గారి కాంబినేషన్లో 2024లో ఈ మూవీ అనౌన్స్ చేశారు. కానీ ముందుగానే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన లైగర్ మూవీ డిజాస్టర్ కావడంతో అదే టైంలో పూరి గారు వరుస ఫ్లాప్లు ఫేస్ చేస్తున్నారు. అందుకే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే క్యాన్సిల్ చేశారు. నెంబర్ 2 ఐకాన్. అల్లు అర్జున్ అన్న, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో రావాల్సిన ఈ మూవీ 2024లో అనౌన్స్ చేశారు. కానీ అదే టైంలో అల్లు అర్జున్ అన్న పుష్ప 2 షూట్లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ పట్టాలెక్కక ముందే క్యాన్సిల్ అయింది. నెంబర్ 3 అధీరా. మహేష్ బాబు గారు అలాగే డైరెక్టర్ సుకుమార్ గారి కాంబినేషన్లో రావాల్సిన ఈ మూవీ 2023లోనే అనౌన్స్ చేశారు. కానీ అదే టైంలో సుకుమార్ గారు పుష్ప 1 and 2 మూవీస్తో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీని తర్వాత తీద్దామనుకున్నారు. కానీ ఈ మూవీని క్యాన్సిల్ చేశారు. నెంబర్ 4 డబుల్ డోస్. విష్ణు అన్న అలాగే శ్రీను వైట్ల డైరెక్టర్ గారి కాంబినేషన్లో రావాల్సిన ఈ మూవీ అనౌన్స్ చేసిన తర్వాత మూవీ టీం కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం వల్ల మూవీని అయితే క్యాన్సిల్ చేశారు. నెంబర్ 5 గాంజా శంకర్. సాయి ధరమ్ తేజ్ అన్న అలాగే డైరెక్టర్ సంపత్ గారి కాంబినేషన్లో రావాల్సిన ఈ మూవీ 2023లో అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ టైటిల్ వల్ల స్టూడెంట్స్ అలాగే యూత్ ఎఫెక్ట్ అవుతారని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఈ మూవీ పైన లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు. అందుకే ఈ మూవీ స్టార్టింగ్ స్టేజ్లోనే క్యాన్సిల్ అయింది. ఈ మూవీస్లో ఏ మూవీస్ రిలీజ్ చేసింటే హిట్ అయ్యేదో కమెంట్ చేయండి.